శ్యామ్ సుందర్ అన్నకి, అట్లానే మన తులసి ఈశ్వర్ రెడ్డి గారికి, అట్లానే మన ముంజాల విష్ణు అన్నకి, ఇంకొకటి మా వార్డ్ ఇన్ఛార్జెస్కి, కౌన్సిలర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు అంటే ఇది 28th టైం మనం పంచుతుంది సీఎం రిలీఫ్ ఫండ్ 20వ దానికోసం ఇప్పుడు దాదాపు ఇప్పుడు వరకు మనం పంచిన అమౌంట్ వచ్చేసి 3 కోట్లు. నంద్యాల కాన్స్టిట్యున్సీకి పంచిన అమౌంట్ 3 కోట్లు. ఇది టోటల్ బెనిఫిషరీస్ వచ్చేసి 426 మొత్తం ఇప్పుడు వరకు మనం బెనిఫిషరీస్ నంద్యాలకి ఇచ్చింది. ఈరోజు మనం ఇస్తుంది 43 మెంబర్స్కి. దాదాపు అమౌంట్ శాంక్షన్ అయింది 33,51,863 ఈ రోజుకి. అయితే మనం ఏమంటే మీరు చూస్తున్నారు చాలామంది హాస్పిటల్స్ బిల్లు కానీ చాలా కష్టపడుతున్నారు. అంటే మొత్తం హాస్పిటల్స్కి మనం దాదాపు ఎక్కడ హాస్పిటల్ వెళ్ళినా మీరు చూస్తున్నారు ఎంత ఖర్చు అవుతుందో. ఒక చిన్న ఇంజెక్షన్ కానీ ఒక్క రోజు అంటే 2 రోజు కానీ వెళ్తే కూడా 2 లక్షల పైన 1 లక్ష పైన వేసేస్తున్నారు. ఏమన్నా టెస్టులు చేయాలంటే కూడా దాదాపు లక్షల్లో బిల్లు వస్తున్నాయి. అట్లాంటి సమయం అప్పుడు మనకు ఈ ప్రభుత్వం సగమన్నా మనకు 50% అన్నా వస్తుంది. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చంద్రబాబు నాయుడు గారికి ముందు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు చూస్తున్నారు, మీరందరూ చాలా అవసరపడుతున్నారు. దానికోసం ఇట్లాంటి టైంలో సగమన్న అమౌంట్ వస్తుందంటే వాళ్ళకు చాలా రిలీఫ్ అవుతుంది. అక్కడి నుంచి మీరు నంద్యాలలో కూడా చూస్తున్నారు, ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ మనం ఏం చెప్తున్నామంటే ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మీకు ఉచితంగా ఇది సీఎం ఎట్లా ఇస్తారో మనం కూడా మీకు అట్లానే ఇస్తున్నాం. మధ్యవర్తి ఎవరు ఉండకూడదు దీంట్లో. డైరెక్ట్ మీ అకౌంట్కే డబ్బులు వస్తాయి. ఎవరన్నా కమిషన్ అంటే కూడా ఇది చేయకండి. డైరెక్ట్ ఈ అమౌంట్ మీ అకౌంట్లో వస్తాయి. ఇది మీదే. ఎవరన్నా మన ఆఫీస్కి రావచ్చు. ఏమంటే ఎవరన్నా మన ఊర్లో పెద్దలు ఎందుకంటే ఊర్లో పెద్దలతో మీరు రండి. ఎందుకంటే మనం ఎవరో అర్థం కాదు కదా, డైరెక్ట్ వస్తే మనకు అర్థం కాదు. దాంట్లో ఊర్లో కానీ వార్డులో కానీ మన ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళ త్రూ వస్తే మనకు బాగుంటుంది. దానికోసం మీరు రావచ్చు. ఖచ్చితంగా మీకోసమే ప్రభుత్వం ఉంది, మీకోసమే నంద్యాల ఆఫీస్ ఉంది. ఎప్పుడన్నా కానీ ఏదన్నా సమస్య వస్తే కూడా ఖచ్చితంగా నేను కానీ మా నాన్నగారు కానీ మా అన్న కానీ మన తెలుగుదేశం లీడర్లు కానీ ఖచ్చితంగా 24/7 మీకోసమే వర్క్ చేస్తారు. ఖచ్చితంగా ప్రతి వార్డులో కానీ ప్రతి ఏరియాలో కానీ ప్రతి గ్రామాల్లో కానీ మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇన్ఛార్జ్ కానీ బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ వాళ్ళు ముందుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ సమస్య తీర్చే వరకు మనం ఖచ్చితంగా అది సాల్వ్ చేస్తామని అట్లానే కోరుకుంటూ, ఇంకా ఎందుకంటే చాలాసేపు నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. అలంకరించిన పెద్దలు గౌరవనీయులు ఎన్ఎండి ఫిరోజ్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన బెనిఫిషియర్స్ అందరికీ నమస్సుమాంజలు. మొట్టమొదటి నిజంగా కూటమి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోడిన తర్వాత హాస్పిటల్కైన ఖర్చులు మనకు ఆసరాగా ఇస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ విధంగా తీసుకొస్తున్న విషయం వరకే మీకు తెలుసు, చెక్కులు మీకు ఇస్తున్నంత వరకే తెలుసు. కానీ మీరు పిలిచి ఇచ్చిన తర్వాత ఎంత కష్టపడుతున్నారో నిజంగా కూడా మంత్రి గారు దాని మీద ఫాలోఅప్ చేయడం కానీ, ఫరూక్గా వాళ్ళ కొడుకులు ఇద్దరు ఫిరోజ్ కానీ ఫయాజ్ కానీ అలాగే పిఎల్ కానీ నిజంగా ఫైళ్ళను తీసుకుపోయి వాళ్ళని మీరు ఒక చిన్నది ఏదైనా ఒక ఫైల్ తీసుకుపోయి ఒక ఆఫీస్లో మూవ్ చేయాలంటే ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటిది సెక్రటరియట్లో మీ ఫైళ్ళు తీసుకుపోయి మీరు ఇచ్చిన బిల్లుల మీద ఈ విధంగా ప్రతి ఒక్కటి క్లారిఫికేషన్ ఇవ్వడం. ఎన్నో క్వశ్చన్లు అడుగుతున్నారు అక్కడ, ఇదేమైంది అదేమైందని. దానికి అన్నిటి కూడా నిజంగా సీఎం గారు ఒక రకంగా హెల్ప్ చేస్తే మనకు మంత్రి గారు నిజంగా దాని మీద ఫాలోఅప్ చేయడం అనేది నిజంగా అభినందనీయం. మీరు ఒకటి ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రోజుకి 2 సంవత్సరాల్లో ఇన్నిసార్లు ఇన్ని కోట్ల రూపాయల వరకు దాదాపు కోట్ల రూపాయలు ఈ రిలీఫ్ ఫండ్ కింద మనకి రిలీజ్ చేయడం అనేది మనం నిజంగా ఒక మంచి ప్రభుత్వాన్ని ఈరోజు ఎన్నుకున్నామనే దానికి ఇంత మించిన నిదర్శనమే లేదు. ఈరోజు ఈ చెక్కులు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ ఖర్చుల్లో ఎంతో కష్టపడి ఖర్చు పెట్టుకునే వాళ్ళు కనీసం పూర్తిగా ఇవ్వలేకపోయినా మీకు
ఆసరా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా గతంలో ఈ విధంగా ఇప్పటికి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలే, దాదాపు 20 సార్లు ఇప్పుడు మనకు చెక్కులు వచ్చాయి. దాదాపు 20 టైమ్స్ చెక్కులు వచ్చినాయంటే మీరు ఏ విధంగా మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఇంతకు చంద్రబాబు నాయుడు గారు అయితే మీ, లోకేష్ గారు అయితే మీ, అక్కడ రాష్ట్రంలో మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఇక్కడ టౌన్లో కూడా మనం అద్భుతమైన వ్యక్తిని మనం ఎన్నుకున్నాం, ఎన్ఎండి ఫరూక్ గారిని. నిజంగా ఆయన నిలబెట్టుకుంటున్నారు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని. దీనికి అందరం కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నాయకులు ఎన్ఎండి ఫెరోజ్ గారికి, అలాగే నంద్యాల మండలం కన్వీనర్ విశ్వమన్న గారికి, గోస్పాడ్ మండలం సుశీశ్వరరెడ్డి గారికి, మన కౌన్సిలర్ కండే శ్యామ్ గారికి, అలాగే లింగమల్ల శ్యామ్ సుందర్ గుప్తా గారికి, ఇక్కడికి వచ్చిన బెనిఫిషియర్స్ అందరికీ, నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మెడికల్ రీఎంబర్స్మెంట్, మెడికల్లో ఖర్చు అయిన దానికి బిల్లులు పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించడం అంటే ఒక చిన్న విషయం కాదు. దాని గురించి చాలా ఫాలో అప్ చేయాలి. ఒకరు ఇద్దరు కాదు, వందల మంది ఇప్పటికీ ఈ 18-19 నెలల్లో దాదాపు 100 మందికి తెప్పించిన ఘనత మన గౌరవనీయులు పెద్దలు ఫరూక్ గారిది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లలో ఎంతమందికి వచ్చినా తెలియదు, కానీ ఈ 2 ఏళ్లలోనే దానికి ఇచ్చిన 10 అంతలు మన ఫరూక్ గారు, మన ఫిరోజ్ గారు, మన ఫయాజ్ గారు తెప్పించారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసమే సపరేట్గా 2-3 స్టాఫ్ పెట్టినారు మన ఆఫీస్లో. ఎవరైనా వస్తే వాళ్ళ బిల్స్ చెక్ చేయడము, ఏవైతే లేకుంటే అవి తెప్పించడము, వాళ్ళను ఏ విధంగా సహకరించాలో అన్ని విధాలుగా సహకరించి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని విజయవాడకి వెళ్ళి తెప్పించడం అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు కూడా మన ఫరూక్ గారు పంపిస్తే వెంటనే దాన్ని ఆమోదించి చెక్కులు పంపించడం జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మన నంద్యాల పట్టణానికి కానీ, గోస్పాడ్ మండలానికి కానీ, నంద్యాల మండలానికి కానీ, నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇక్కడి నుంచి ఎన్ని అప్లికేషన్లు పోతే అందరికీ, ప్రతి ఒక్కరికి చెక్కులు వస్తున్నాయి. ఈ విధంగా మంచి సర్వీస్ ఇస్తూ ప్రజలను ఆదుకుంటూ, అలాగే వేరే అభివృద్ధిలో కూడా, నంద్యాల అభివృద్ధి విషయంలో కూడా ముందుకు తీసుకెళ్తున్న ఘనత మన మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు ఫరూక్ గారిది అని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేసుకుంటున్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా మీరు ఏదైతే బెనిఫిషియర్స్ ఉన్నారో మీరు కూడా ప్రభుత్వానికి కానీ, మన మంత్రి గారికి కానీ మీరు అందరూ అండగా ఉండాలని ఈ సందర్భం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మన ఫిరోజ్ గారు, ఫయాజ్ గారు ప్రతి ఒక్కరిని ఏ సమస్య వచ్చినా, చిన్న సమస్య కానీ దగ్గరికి పిలిచి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళను సమస్యలు తీర్చుకుంటూ, ఎవరో ఒకరు నంద్యాలలో ఖచ్చితంగా, ఇప్పుడు మంత్రి గారు లేరు, మన ఫిరోజ్ గారు ఉన్నారు, ఫిరోజ్ గారు లేదు, ఫయాజ్ అన్న గారు ఉన్నారు, ఇలా ఎవరో ఒకరు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి దగ్గరికి తీస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.